హలో, టైం ఇప్పుడు 6:30 అవుతుంది. నిన్న నైట్ 1:30 పడుకున్నాను తెలుసా. నేను 11:30 నుంచి 1:30 వరకు నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయడానికే ట్రై చేశాను. ఇంకా 18 minutes చూపిస్తుంది 4K వీడియో అప్లోడ్ అవ్వడానికి. నేను దీనికోసం ట్రై చేస్తూనే ఉన్నాను, బట్ 1080 క్వాలిటీ. సో ఇదైతే ఆల్రెడీ అప్లోడ్ అయిపోయింది. వెయిట్ చేస్తున్నా ఒకవేళ ఈ 4K వీడియో ఏమైనా కంప్లీట్ అయిద్దా అని. నైట్ అంతా ఏంటి ప్రాబ్లం అని చూస్తే ఇక్కడ యూట్యూబ్ నుంచి నోటిఫికేషన్స్ వచ్చినాయి, వీడియో ప్రాసెసింగ్ డిలేస్ ఉన్నాయని. ఈ విషయం తెలియక నేను మా నెట్ పనిచేయట్లేదు అని చెప్పి బయటకు వెళ్ళి పబ్లిక్ వైఫై కనెక్ట్ చేసుకొని ట్రై చేశాను. అయినా అవ్వలేదు, రాత్రంతా సరిగ్గా నిద్రలేదు. అండ్ ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 6:30 అవుతుంది. కొంచెం ఫ్రెష్ అయ్యి వర్కౌట్ చేసి డైలీ రొటీన్ స్టార్ట్ చేద్దాం. వీడియో అప్లోడ్ అవ్వలేదు 4Kలో, సో 1080pని అప్లోడ్ చేసేసాను. ఇంకా ఈ యూట్యూబ్ ఇష్యూ తొందరలో రిజాల్వ్ అయ్యింది అనుకుంటున్నా, చూద్దాం. అవును, ఇంతకీ మీరు బాగున్నారా? బావు, ఇటు పక్కనేమో ప్రోటీన్ షేక్, ఇటు పక్కనేమో బ్రెడ్. కొన్ని డేస్ నుంచి ఇవే తాగుతున్నాను. రోజు తాగి కొంచెం బోర్ కొడుతుంది. ఇదిగో ఏదైనా సజెస్ట్ చేయొచ్చు కదా, లైక్ ఓట్స్తో ఏదైనా హెల్దీ ఆప్షన్స్, మినిమల్గా స్పైసెస్ వేసి చేసుకునే ఏమన్నా రెసిపీస్ ఉంటే కమెంట్ చేయండి. వర్క్ స్టార్ట్ చేయాలి తొందరగా. 14 బ్యాక్ టు దేవాలయం అగైన్. టైం ఏంట్రా బాబు, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఎవరైతే చాలా పనులు నాకు చేయాల్సినవి. చేసే టైం చాలా తక్కువ ఉంది, పనులు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు టైం తక్కువగా ఉందంటే మధ్యాహ్నం నుంచి లైన్గా వరుసనే మీటింగ్స్ అనమాట. ఈవినింగ్ వరకు కొంచెం టైంని ఆప్టిమైజ్ చేయాలి. ఇప్పుడు ఓకే, వర్క్ చేసుకున్నాక కలుద్దాం. ఇంటికి వెళ్దామా? చాలా టైం అవుతుంది. గంట తర్వాత నుంచి చాలా మీటింగ్స్ ఉన్నారా బాబు. ఇవాళ ఒక కొరియన్ వెబ్సైట్ యూజ్ చేశాను. ఇంగ్లీష్లో గూగుల్ ట్రాన్స్లేట్ ట్రాన్స్లేట్ చేసి వాడుతుంటే పని చేయట్లేదు సరిగ్గా, బట్ కొరియన్లో వాడుతుంటే పని చేస్తుంది. అర్థం కాలేదు అది ఎలా బిల్డ్ చేశారు. అది పెద్ద కంపెనీ బిల్డ్ చేసింది కూడా. పిచ్చెక్కేసిందిరా బాబు ఆ సైట్ వాడి. సర్లే, అవన్నీ మనకెందుకు, పదండి ఇంక వెళ్దాం. ఇంటికి వచ్చేసా. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను తెలుసా, వేడి పొంగల్ ఆల్రెడీ కావాల్సిన నానబెట్టాను. చల్లగా ప్రోటీన్ షేక్ తాగి వేడిగా పొంగల్ తినేస్తా. వెంటనే కాదు, పొల్లు ఊడిపోతాయి. ఫేస్ వాష్ చేసుకొచ్చిన తర్వాత, సరేనా? ఇది నేను మార్నింగే నానబెట్టిన మిల్లెట్స్ విత్ దాల్. వాటర్ తీసేసి డైరెక్ట్గా కుక్కర్లో వేద్దాం. మనకు తాలింపు కావాల్సిన ఐటమ్స్ ఇవే: పచ్చిమిర్చి, క్యాషూస్, కరివేపాకు, జింజర్, అండ్ ఇక్కడ బుల్లికి కనిపిస్తుంది కదా, ఇది పెప్పర్ పౌడర్. తక్కువ వేసాను అనమాట, బికాస్ ఆల్రెడీ మిర్చి ఉందని. అది అవ్వగానే వీటన్నిటిని తాలింపు చేస్తే సరిపోద్ది. అయిపోయినట్టుంది, తాలింపు పెట్టుకుని తీసుకొస్తానుండు. వావ్, భలే ఉంది స్మెల్లే. వేడి పొంగల్. ఎగ్జాక్ట్ 15 నిమిషాల్లో నాకు మీటింగ్ ఉంది, తొందరగా తినేసేయాలి. భలే ఉంది కదా బుజ్జిగా. నువ్వు లోపలికి వెళ్ళి పొద్దున్న నీ ఫ్రెండ్స్ని తినేసాను, సో నీ ఫ్రెండ్స్తో ఏం గొడవ పెట్టుకోకే. లోపల నువ్వు కూడా ఎంజాయ్ చేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోద్దున్న. మీటింగ్ టైం అయిపోయింది యాక్చువల్లీ. అమ్మా,
ఇప్పుడే మీటింగ్ అయిందా అన్న, ఇంకా 3 ముద్దలు అలాగే ఉన్నాయి. సంపూర్ణం. నీ అంకమ్మ ఇంకో 10 నిమిషాల్లో ఇంకో మీటింగ్ ఉంది. సరే మీటింగ్స్ అయిపోయి వర్క్ అయిన తర్వాత కలుద్దాం సరేనా? ఏంటి మీటింగ్స్ ఉంటే ఏంటి నేను వదిలేస్తా అనుకుంటున్నావు ఏంటి? అంత సీన్ లేదు. డెజర్ట్ని, ఈ బుజ్జి డెజర్ట్ని నేను అంటుంది. అమ్మో మీటింగ్స్ రో, మీటింగ్స్. బ్రో బయట లడ్డు చేసుకుందామా? పద బయట లడ్డు చేసుకుందాం. బ్రో ప్రాసెస్ నేను స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ అన్నయ్యల్ని ఈ తమ్ముళ్ళని మార్చేసి బూడికి చేద్దాం. ఇప్పుడు దీన్ని పిసికేసి లడ్డూలు చేస్తే సరిపోద్ది. ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడితో పాజ్ చేద్దామా? సీ యూ టుమారో, బై.